అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పోలీస్ నేస్తం. నేను ఫణిమోహన్, సబ్ ఇన్స్పెక్టర్. మన చుట్టుపక్కల జరుగుతున్న నేరాల గురించి అవగాహన కల్పించడంలో ఈరోజు మన టాపిక్ వచ్చి ఈ స్కూటీ బళ్ళు ఎంతవరకు సేఫ్. మనకి జనరల్గా ఏంటంటే స్కూటీ సీట్ కింద మనకి డిక్కీ స్పేస్ అనేది ఉంటుంది. ఈ స్పేస్ మనకి ఒక లాక్ ఉంటుంది, ప్రతి బండికి కూడా లాక్ ఉంటుంది. ఈ లాక్లో మనం ఏదైనా పెట్టుకున్నాం అంటే చాలా సేఫ్ అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఎక్కువగా ఏమైనా గోల్డ్ కానివ్వండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు గోల్డ్ కానీ క్యాష్ కానీ డిక్కీలో పెట్టేసి చక్కగా మనం లాక్ చేసేస్తే చాలా సేఫ్గా ఉంది నేను అనుకుంటాం. అయితే అది ఎంతవరకు సేఫ్టీ అంటే సీట్ వెనుక లాక్ ఉన్న దగ్గర స్ట్రాంగ్గానే ఉంటుందండి. కానీ ఈ పొడవు ఎక్కువైతే ఉంటుందో అక్కడ సీట్ని లేపితే చెయ్యి దూరిపోద్దండి సైడ్ నుంచి. ఇటువంటి నేరాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఏం చేస్తారంటే వీళ్ళు ముఖ్యంగా బ్యాంక్ దగ్గర రక్కి వేస్తారు. బ్యాంక్ ముందే ఇద్దరు ముగ్గురు ఏమి తెలియనట్టుగా టీ తాగుతున్నట్టుగా అట్లాగా యాక్ట్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ముఖ్యంగా ఈ స్కూటీలు వేసుకొచ్చి బ్యాంకులోంచి ఏదైనా కవర్ పట్టుకుని డబ్బులు కానీ గోల్డ్ కానీ విడిపించుకున్న గోల్డ్ కానీ లాకర్లో తీసిన గోల్డ్ కానీ ఎవరైనా వస్తారేమో అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళు టార్గెట్ ఏంటంటే ఈ పెద్ద బళ్ళు కానీ ఏవి పట్టుకోరండి, ఓన్లీ స్కూటీలు అంటే యాక్సిస్, ఈ ప్లెజరు, యాక్టివా ఇలాంటి బళ్ళనే టార్గెట్ చేస్తారు. అందులో డిక్కీలో పెట్టుకుని తాళం వేసుకుని ఒకసారి మనం ఏం చేస్తాం, కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తాం, లాక్ పడిందా లేదా అని స్టార్ట్ చేసి వెళ్ళిపోతాం. డైరెక్ట్గా మనం ఇంటికి వెళ్ళిపోతే ఏ గొడవ లేదండి. మధ్యలో మనకి ఈ బ్యాంక్ పని చూసుకుని ఇంకోటి ఏదో చిన్న పని, కిరాణా షాపో షాపింగో లేకపోతే టీ తాగడానికి ఎక్కడైనా దగ్గర లేకపోతే కూల్ డ్రింక్ తాగడానికో ఎక్కడో చోట బండలు ఆపి మళ్ళీ ఒకసారి లాక్ కరెక్ట్గా ఉంది కదా అని చెప్పి కాన్ఫిడెన్స్తో మనం లోపలికి వెళితే వితిన్ సెకండ్స్లో రావడం, సీటు లేపడం, దొరికింది అందుకోవడం, క్షణాల్లో మాయమైపోతారండి. వీళ్ళు నేను డిక్కీలో లాక్ చేసి పెట్టాను కదా, హ్యాపీగా కరెక్ట్గానే ఉందనుకుని వీళ్ళు అనుకుంటారు. ఒక 5 నిమిషాల్లో వస్తారు, మళ్ళీ ఏం చూసుకోకుండా డైరెక్ట్గా బండి స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తే అందులో ప్రాపర్టీ ఉండదు. ఇదేంటి, నేను బ్యాంకు నుంచి తీసుకొచ్చాను, నేను డిక్కీలో పెట్టాను, లాక్ చేశాను, ఇంటికి వస్తే ఎలా మాయమైపోయిందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తారు. బ్యాంక్ వెళ్ళామండి, సీసీ ఫుటేజ్ తీసామా, క్యాష్ తీసినట్టు ఉంటుంది, ప్యాక్ చేసుకున్నట్టు ఉంటుంది, బయట కూడా సీసీ కెమెరా ఉంటుంది, బండిలో పెట్టినట్టు ఉంటుంది. ఇంటికి వెళ్ళామండి, దొరకలేదండి. మరి మీరు ఎక్కడికి వెళ్ళారు? మధ్యలో టీ తాగుదామని హోటల్ దగ్గర ఆగానండి. అప్పుడు మరి ప్రాపర్టీ తీసారా? ఎందుకంటే లాక్ ఉంది కదా అని చెప్పి నేను బండిలోనే ఉంచానండి. అక్కడే జరుగుద్దండి పొరపాటు. అది ఏమాత్రం సేఫ్ కాదు. అదేంటంటే మనం బండి మీద వెళుతున్నంత వరకు సేఫే, బండి మన కంట్రోల్లో ఉన్నంతసేపు. బండిని ఎక్కడన్నా పెట్టాము అని అంటే సైడ్ నుంచి సీట్ని లేపి లాక్ అలాగే ఉంటుందండి. లాక్ ఏమి చేయదు, లాక్ అలాగే ఉంటుంది, లాక్ విరగదు, ఏమీ అవ్వదు. కొన్ని సందర్భాల్లో బాగా బలం ఉపయోగిస్తే లాక్ కూడా ఊడిపోద్ది. కానీ వాళ్ళ అంత అవసరం లేదు, వాళ్ళకి చెయ్యి దూరి అందులోని ప్రాపర్టీని తీసేసేంత పరిస్థితి ఉంటే చాలు. మనల్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు, మనం చక్కగా బ్యాంకులోంచి వెళ్ళాము, బయటకు వచ్చాము, క్యాష్ పెట్టుకున్నాం అనుకుంటాం. కానీ వాళ్ళు అదే పనిలో ఉంటారు. ఒక బ్యాచ్ ఉంటారండి వీళ్ళు కేవలం బ్యాంకుల దగ్గరికి ఎవరైతే స్కూటీలు వేసుకొస్తారో వాళ్ళ మీదే ఫోకస్. బ్యాంకులోకి వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా ఎక్కడైనా ఆగకపోతారా, వీళ్ళు ఏదో పని మీద ఆగకపోతారా అని చెప్పి వెనకాల ఫాలో అవుతూనే ఉంటారు. వీళ్ళు 2-3 బ్యాంకుల దగ్గర 2-3 బ్యాచ్లు ఉంటాయి. ఒక ఊరు వచ్చారంటే ఖచ్చితంగా ఒక అఫెన్స్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక్కడెక్కడ ఉండరండి. వాళ్ళు కొంచెం పక్క జిల్లాల నుంచి, దూరాల నుంచి వస్తారు. ఐడెంటిఫికేషన్ కూడా కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ స్కూటీలు ఉపయోగించేవాళ్ళు ఎక్కువగా షాపులు, బంగారు కొట్లు వాళ్ళు, ఈ ఇంటి నుంచి మనం బ్యాంకు నుంచి క్యాష్ తీసుకెళ్దాం అనుకునేవాళ్ళు దయచేసి ఈ డిక్కీలో పెట్టినప్పటికీ కూడా మీరు బండికి దూరంగా వెళుతున్నప్పుడు ఆ ప్రాపర్టీని మీరు తీసేసుకోవడం చాలా బెటర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.